9-11 నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరిగెదరు. దేవుడు నా పక్షమున్నాడని నాకు తెలియను. ఎవరి పక్షం ఉన్నారంటండి? నా పక్షమున్న, అంటే మన పక్షమున్న దేవుడు ఉన్నాడని మనకు తెలియనంట. చూసారా? ఎందుకని ఈ వాక్యము ఇలా దేవుడు మనకి ధైర్యం ఇవ్వటానికి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరిగెదరు. దేవుడు నా పక్షమున్నాడని నాకు తెలియను. మనం ఎవరికి మొరపెడుతున్నాం? దేవుడికి మొరపెడుతున్నాం. అప్పుడేమిటి? దేవుడు నా పక్షమున ఉన్నాడని కూడా తెలియనంట. మనం మొరపెడుతుంటే దేవుడు ఎంత అద్భుతం నిజమైపోతున్నాడండి. ఎందుకు అనంటే, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆమేన్. ఎందుకు అనంటే, మనం దేని యందు వాక్యమును కీర్తిస్తున్నాము? వాక్యమునే కీర్తిస్తున్నాము. అంటే మనం ధ్యానిస్తున్నాము, కీర్తిస్తున్నాము, ఆయన స్తుతులతో ఆరాధిస్తున్నాము. మనం ఏది చేస్తున్నప్పటికి కూడా దేవుడు మనల్ని మనం మొరపెట్టినప్పుడు వింటున్నాడు, మన పక్షం ఉన్నానని చెప్తున్నాడు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? చూసారా అండి? నరులంట నన్నేమి చేయగలరు అని అంటున్నాడండి దావీదు కుమారుడు. ఎంత గొప్పగా మనకు కూడా మన తండ్రి ఎంత గొప్పవాడంటే, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ వాక్యంతో మనం ఏం చేయబోతున్నాము? దేవుడికి ఎప్పుడు మొరపెడుతున్నాము. దేవుడు మనం